హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ డీకే ఆంధ్ర అబ్బాయి. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మేము వినాయకుని పెట్టుకోవడానికి ఒక చిన్న వినాయక మండపం ఏర్పాటు చేసుకున్నాము, మందిరం అనమాట. దాన్ని మీకు చూపిస్తాను. బయట అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. మా వినాయక మందిరం వచ్చేసరికి ఈరోజు అది పైన వర్షం పడుతుందని చెప్పి ఒక టార్ పైన పరదా వేసామన్నమాట. లోపల మా వినాయకుడి యొక్క డెకరేషన్, ఇక్కడ వినాయకుని పెడతాము, చిన్న వినాయకుడు. ఇదిగోండి, ఎట్లా ఉందో చెప్పండి. ఇది మా చుట్టూ వినాయకుని యొక్క డెకరేషన్ అనమాట. కొంచెం గాలికి అక్కడక్కడ ఊసిపోయి ఉన్నాయి. పైన వచ్చేసరికి క్లాతులు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ టైపు, ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇక్కడ వినాయకుని కోసం ఇది అనమాట. అది ఊసిపోయింది, అది పెట్టాలి అక్కడ. ఇది మా వినాయకుని యొక్క మండపం. మొత్తం రెడీ అయినాక మీకు తర్వాత ఎట్లా ఉంటుంది వినాయకుని పెట్టి పళ్ళు కాయలు పత్రి మొత్తం పెట్టినాక మీకు ఎలా వస్తుందో లుక్ అనేది మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయిపోయింది. మా వినాయకుని యొక్క పూజ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాము. పూజ చేసేటప్పుడు తీయలేకపోయిన వీడియో. సో హాయ్ గైస్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. మీరు అందరూ ఎలా చేసుకున్నారో వినాయక చవితి మాకు చెప్పండి. అండ్ మా వినాయకుడిని ఎలా చేసామో చూడండి. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అంత వర్షం పడుతుంది, వర్షం బాగా పడుతుంది. సో అవ్వట్లేదు, మాకు షూట్ చేయడానికి కూడా కాలేదు, వర్షం బాగా పడుతుంది. సో అందుకే నార్మల్గా చేస్తాం, మేము అనుకోలేదు, జస్ట్ పెట్టి అలా పూజ చేసుకున్నాం. అది ఇప్పుడు కదా మనకి యూట్యూబ్లో నేను ప్లే చేసేస్తాను, అందుకని ఇంకా అక్కడ ప్లేస్ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అక్కడ పూజ చేయడానికి కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఇబ్బందిగా ఉంది. వర్షం లేకపోతే మంచిగా చేద్దాం అనుకున్నాం, బట్ వర్షం ఇలా పడుతూనే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. పైగా మేము బయట పెట్టామన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే, మేమైతే వినాయకుని వర్షం లేకపోతే 5 days ఉంచుదాం అనుకున్నాము. ఒకవేళ వర్షం ఇట్లానే కంటిన్యూస్గా పడుతూ ఎక్కువగా అయిందంటే 3 daysకి తీసేద్దాము అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు మా వినాయకుని విగ్రహము, అక్కడ ఉన్నటువంటి మందిరం మీకు మళ్ళీ చూపిస్తాను. పూజ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మా వినాయకుని యొక్క విగ్రహము. చూసారా, చిన్న వినాయకుడు, మట్టి వినాయకుడు అనమాట. అయితే మాకు ఈ వినాయకుడు మా ఓనర్ ఆంటీ ఇచ్చారనమాట. చూశారు కదా, వినాయకుడిని చేసిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత మా వినాయకుని యొక్క మండపం ఇట్లా ఉందన్నమాట. మా మోహిని వచ్చేసరికి పులిహోర, మీరు ఏమంటారో మేమైతే శనగలు అంటాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి పాలుండలు, నెక్స్ట్ బెల్లంతో చేసినటువంటి బెల్లం ఉండలు. ఇది వచ్చి సేమియా పాయసం అనమాట. అది మా వినాయకుడి యొక్క లడ్డు. ఇది మా వినాయకుడి యొక్క విగ్రహము. ఇది వచ్చేసరికి ఫ్రూట్స్. ఇది మొత్తానికైతే మా వినాయకుని యొక్క పూజ చేసిన తర్వాత మా వినాయకుడు ఎట్లా ఉన్నారనమాట. మా వినాయకుని యొక్క మండపం ఎట్లా ఉందో, మా డెకరేషన్ ఎట్లా ఉందో, మా వినాయకుని యొక్క విగ్రహం ఎట్లా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. మా వినాయకుని యొక్క మండపం యొక్క డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఏదో చాలా సింపుల్గా చేసుకున్నాం. మా ఇంట్లో వర్షం పడుతుంది, లేదంటే కొంచెం మంచిగానే చేద్దాం అనుకున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో.